పోలింగ్ బూతుల్లో స్లిప్పులు రాసిన స్థాయి నుంచి ఆ ఏజ్ నుంచి ఇప్పటికి ఇప్పుడు మీరు ఎమ్మెల్యే వెనక్కి తిరిగి చూసుకుంటే ఏమనిపిస్తుంది? ఎవరి కోసమో, ఒక వ్యక్తి కోసమో, వ్యవస్థ కోసం నా లెగసీని నేను మార్చుకోలేను. మంత్రివర్గ విస్తరణలో మాత్రం మీ పేరు వినపడలేదు, కనపడలేదు. ఏమైనా అసంతృప్తి ఉందా మీకు? ఇది కొద్దిగా ఇబ్బందికరమైనటువంటి పరిణామం. అధికారంలో ఉన్నవాడికి పచ్చకామలాడు ఇద్దరు ఒకటే. ఒక కాలేజ్ ప్రిన్సిపల్ విషయంలో ఇలా మాట్లాడే మీ ఆడియో బయటకు వచ్చి మీరు ఇబ్బందుల్లో పడ్డారు. వీళ్ళు ఒకటే చూడండి అని ఫోటోలు పెడుతుంటారు. నేను నవ్వుకుంటుంటాను, వీడొక సైకో అని చెప్పి అనుకుంటున్నాను. అయితే రాజకీయాల్లో మీరు పెట్టుకున్న రూల్స్ ఏంటి? పెద్దవాడైనా చిన్నవాడైనా అందరికీ ఒకటే రకమైనటువంటి ట్రీట్మెంట్, రెస్పెక్ట్. ఇల్లీగల్ మైనింగ్ నడుపుతున్నారు రవికుమార్ గారు కానీ ఆయన అనుచరులు కానీ, వాళ్ళ కుటుంబ సభ్యుల పేరుతో అనే ఆరోపణలు పెద్ద ఎత్తున వచ్చాయి. ఎలా ఫీల్ అయ్యారు మీరు అప్పుడు? అన్ని వర్గాలు, అన్ని కులాలు, అన్ని మతాలు జగన్మోహన్ రెడ్డి గారి వేధింపులు గురయ్యాయి. బావాజీ మఠం భూముల విషయంలో ఎందుకు వివాదమవుతోంది? మీ పేరు ఎందుకు వినిపిస్తోంది? జగన్మోహన్ రెడ్డే కాదు, ఎవరికైనా కోన రవికుమార్ని విమర్శించడం అంటే ఆకాశాన్ని చూసి మీరు ఉమ్మేసుకోవడమే. మీ నియోజకవర్గంలో ఎస్పెషల్లీ ల్యాండ్స్ విషయంలో కానీ ఎటువంటి అక్రమాలు జరగట్లేదని గట్టిగా చెప్పగలరా? వాళ్ళు ఎవడో అవగాహన లేని బురద జల్లాలని జగన్మోహన్ రెడ్డి లాంటి అబద్ధాలు, గ్లోబల్స్ ప్రచారాలు చేసేటటువంటి పనికిమాలినలు ఉంటారు, మాట్లాడే మాటలు.